హాయ్ హలో వెల్కమ్ టు భారతి హోమ్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈజీగా అయిపోయే టమాటా రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను. టమాటా రైస్ అనమాట. ముందుగంట ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, మసాలా ఇవన్నీ కూడాను శుభ్రంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక వాండి వేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలా సామాన్ని మొత్తం ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చేసేసుకున్న తర్వాత దాంట్లో కాస్తంత మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే అవాయిడ్ చేశాను, వేసుకోలేదు అనమాట. సో మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. సో ఇది ఫ్రై అవుతుండగా మనం టమాటీలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ఒక 4-5 టమాటీస్ అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక 4 పెద్ద టమాటీస్ తీసుకున్నాను. మీకు 4 కాస్తే 4, 5 కాస్తే 5 చేసుకోండి. చిన్నగా కట్ చేసుకొని మనం ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత సాల్టు, కారం, టర్మరిక్, పసుపు, ఉప్పు, కారం వేసుకొని శుభ్రంగా కలిపేసుకోండి. ఇది చక్కగా కలిపేసుకున్న తర్వాత మనకి కాస్తంత పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. దీనికి నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇదిగోండి క్లీన్ చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట. ఈ 2 గ్లాసెస్ రైస్ని కూడాను మనం చక్కగాను అందులో మిక్స్ చేసుకొని కలిపేసుకొని 2 గ్లాసెస్కి 2 గ్లాసెస్ 4 గ్లాస్ వాటర్ నేను వేసుకోవడం అయింది. 4 గ్లాస్ వాటర్ వేసుకొని శుభ్రంగా కలిపేసుకోండి. ఇక్కడే సాల్ట్ చూసుకోండి, మీకు నచ్చినట్టయితే మసాలా వేసుకోండి. నేనైతే టమాటా ఫ్లేవర్ కావాలని చెప్పేసి మసాలాని అవాయిడ్ చేశాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి సో నేను మరి ఇంకెటువంటి మసాలా వేయలేదు. మసాలా అనేది ఆప్షనల్, మీ ఇష్టం. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీనికి వాటర్ వేసుకొని సాల్ట్ వేసేసి కలిపేశాను. ఇంకో విషయం నేను మర్చిపోయాను, ఇందులోన నేను మిల్ మేకర్ వేసానండి. అది మీకు చూపించడం అయితే మర్చిపోయాను. సారీ. మీకు కావాలంటే మిల్ మేకర్ యాడ్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. సో దీన్ని చక్కగా బాగా కుక్ అయిపోయిన తర్వాత చూసారు కదా, మన టమాటా రైస్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బాక్సెస్ కానీ బయటికి కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ టమాటా రెసిపీని ట్రై